గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో నిన్న చెప్పిన క్లాస్కి కంటిన్యూషన్గా ఎయిత్ సమ్ మీరు ఆల్రెడీ మీకు పంపిన నోట్స్లో ఉంది. ఆ ఎయిత్ సమ్ ఒకసారి చూడండి, వెరీ ఇంపార్టెంట్ సమ్. ఈ సమ్ ఎలా చేయాలనేది ఏం ఇచ్చారనేది మొత్తం బోర్డు మీద క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. ముందు ప్రాబ్లం అర్థం చేసుకోండి. ఏమని ఇచ్చారంటే, లెట్ క్యాపిటల్ ఎక్స్ బి ఏ ర్యాండమ్ వేరియబుల్ సచ్ దట్ క్యాపిటల్ ఎక్స్ అనే ర్యాండమ్ వేరియబుల్ ఏ విధంగా ఉంది అని అంటే p of x equal to -2 equal to p of x equal to -1 అయ్యేటట్టు, p of x equal to 2 equal to p of x equal to 1 అయ్యేటట్టు, అలాగే p of x greater than 0 equal to p of x less than 0 equal to p of x equal to 0 అయ్యేటట్టు ఉన్నాయి కండిషన్స్ ఇచ్చారు. ఇచ్చి దీని నుంచి obtain probability mass function of x and its distribution function. ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అంటే పిఎంఎఫ్ కట్టమంటారంటే పి ఆఫ్ ఎక్స్ ఎంతో కట్టాలి, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంతో కట్టాలి. సో ముందు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కట్టాలంటే పి ఆఫ్ ఎక్స్ ఎంతో తెలియాలి. మరి పి ఆఫ్ ఎక్స్ ఎంతో తెలుసుకోవడానికి మనకి ఇచ్చినటువంటి ప్రూఫ్స్ ఏంటంటే ఇవి. సో ఇందులో ఎక్స్ వాల్యూస్ మీరు చూస్తే -2 నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, +2 వరకు ఉన్నాయి. కాబట్టి సొల్యూషన్ చూడండి. గివెన్ దట్ the random variable capital X assumes the values, దీని నుంచి మనకు తెలిసింది -2 -1 0 1 2 అనే వాల్యూస్ తీసుకుంటుంది. క్యాపిటల్ X మీద ఏమన్నా -2 -1 0 1 2 ఉంది. సో కాబట్టి మనకి p ఆఫ్ -2 ఎంత కట్టాలి, p ఆఫ్ -1 ఎంత చెప్పాలి, p ఆఫ్ 0 చెప్పాలి, p ఆఫ్ 1 చెప్పాలి, p ఆఫ్ 2 ఎంతో చెప్పాలి. అవి చెప్పడానికి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూ ఈ హింట్స్ ని యూజ్ చేసుకుని చేయాలి. సో ఇందులో మొట్టమొదటి కండిషన్ ఏమి ఇచ్చారు, p ఆఫ్ x ఈక్వల్ టు -2 ఈక్వల్ టు p ఆఫ్ x ఈక్వల్ టు -1 ఇచ్చారు. ఈ రెండు సేమ్ అని ఇచ్చారు. దీన్ని మనం ఏమనుకుందాం, ఏ అనుకుంటాం. దాన్ని ఏమనుకున్నాం, ఏ అనుకున్నాం. అదేవిధంగా p ఆఫ్ x ఈక్వల్ టు 2 ఈక్వల్ టు p ఆఫ్ x ఈక్వల్ టు 1 ఇచ్చారు. దీన్ని ఏమనుకున్నాం, b అని అనుకున్నాం. అలాగే ఇక్కడ థర్డ్ కండిషన్ ఏమి ఇచ్చారు, p ఆఫ్ x గ్రేటర్ దాన్ 0 ఈక్వల్ టు p ఆఫ్ x లెస్ దాన్ 0 ఈక్వల్ టు p ఆఫ్ x ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. సో ఇందులో p of x greater than 0 equal to p of x less than 0 equal to p of x equal to 0. సో ఫస్ట్ లాస్ట్ తీసుకున్నాం అనుకోండి, p of x greater than 0 equal to p of x equal to 0 అని తెలుస్తుంది. x greater than 0 అంటే అర్థం 0 కన్నా ఎక్కువ అని. x 0 కన్నా ఎక్కువ వాల్యూలు ఏవే ఉన్నాయి, 1 2 మాత్రమే ఉన్నాయి. కాబట్టి p of x greater than 0 అంటే p of x equal to 1 plus p of x equal to 2 అని రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ x ఈక్వల్ టు 0 అంటాం. ఇప్పుడు మీరు చూడండి, p ఆఫ్ x ఈక్వల్ టు 1 అన్నా p ఆఫ్ x ఈక్వల్ టు 2 అన్నా ఇక్కడ వాల్యూ ఏమని తెలుసు, మనకి b అని తెలుసు. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే b ప్లస్ b ఈక్వల్ టు p ఆఫ్ x ఈక్వల్ టు 0 అయింది. 2b ఈక్వల్ టు p ఆఫ్ x ఈక్వల్ టు 0 అయింది. b ఈక్వల్ టు ఏమవుతుంది, 2 టేప్ వస్తే p ఆఫ్ x ఈక్వల్ టు 0/2 అయింది. సో ఈ కండిషన్ నుంచి ఈ వాల్యూ రప్పించుకున్నాం. నెక్స్ట్ కండిషన్ తీసుకుంటాం. ఇంకోటి ఏంటి, సెకండ్ ఇది లాస్ట్ ని తీసుకుంటే p ఆఫ్ x లెస్ దాన్ 0 ఈక్వల్ టు p ఆఫ్ x ఈక్వల్ టు 0. x లెస్ దాన్ 0 అంటే x కన్నా 0 కన్నా చిన్న వాల్యూస్ ఏవే ఉన్నాయి, -2 -1. కాబట్టి p ఆఫ్ x ఈక్వల్ టు -2 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ టు -1 ఈక్వల్ టు p ఆఫ్ x ఈక్వల్ టు 0. అంటే లెస్ దాన్ 0 బదులు ఈ రెండు వస్తాయి, ఈక్వల్ టు ఇది. సో ఇవ్వంటే ఏమనుకున్నాం, ఏ అనుకున్నాం. కాబట్టి a ప్లస్ a ఈక్వల్ టు p ఆఫ్ x ఈక్వల్ టు 0 అయింది. a ప్లస్ a ఏంటి, 2a ఈక్వల్ టు p ఆఫ్ x ఈక్వల్ టు 0 అయింది. a ఈక్వల్ టు p ఆఫ్ x ఈక్వల్ టు 0/2 అయింది. ఇప్పుడు మనకి ఈ కండిషన్స్ నుంచి మనం పిఎంఎఫ్ వాల్యూలు కట్టాలి. కాబట్టి పిఎంఎఫ్ యొక్క డెఫినేషన్ ఏంటి, ఎప్పుడు కూడా సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ మస్ట్ బి ఈక్వల్ టు 1. కాబట్టి ఆ రూల్ అప్లై చేసినప్పుడు p ఆఫ్ x ఈక్వల్ టు -2 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ టు -1 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ టు 0 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ టు 1 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ టు 2 ఈక్వల్ టు 1 అని తీసుకుంటాం. సో ఈ x ఈక్వల్ టు -2 అంటే a అని తెలుసు, x ఈక్వల్ టు -1 అంటే a అని తెలుసు, ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ టు 0 అలాగే ఉంచాం. x ఈక్వల్ టు 1 అంటే b అని తెలుసు, x ఈక్వల్ టు 2 అంటే b అని తెలుసు, ఈక్వల్ టు 1. సో a ప్లస్ a 2a ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ టు 0 ప్లస్ 2b ఈక్వల్ టు 1. 2a అంటే మనం ఏం రాయొచ్చు, ఇక్కడ దీని నుంచి చూసుకోండి. 2a అంటే ఏం రాయొచ్చు, p ఆఫ్ x ఈక్వల్ టు 0 రాయొచ్చు. సో ఈ 2a బదులు p ఆఫ్ x ఈక్వల్ టు 0 ప్లస్ ఈ p ఆఫ్ x ఈక్వల్ టు 0 యాజ్ ఇట్ ఈస్ గా ఉంది, ప్లస్ మళ్ళీ 2b అన్నా కూడా దీని నుంచి p ఆఫ్ x ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. సో p ఆఫ్ x ఈక్వల్ టు 0 రాస్తే ఈక్వల్ టు 1. మూడు యాడ్ చేసినప్పుడు ఏమైంది, 3p ఆఫ్ x ఈక్వల్ టు 0 ఈక్వల్ టు 1 అయింది. అంటే p ఆఫ్ x ఈక్వల్ టు 0 ఈక్వల్ టు ఏమవుతుంది, 1/3 అవుతుంది. ఇది ఎప్పుడైతే వచ్చేసింది ఇంక అన్నీ వచ్చేస్తాయండి. ఫ్రమ్ 1 and 2
1 ఏది 2 ఏది అంటే ఇది 1, ఇక్కడ 1, ఏది ఇది 1, ఇది 1, ఇది 2, ఈ రెండు 1 2 అని అనుకున్నప్పుడు మీరు ఏంటి ఫస్ట్ ఈక్వేషన్ p of x equal to -2 equal to p of x equal to -1 equal to a. కానీ ఈ a అంటే ఇక్కడ ఏమని తెలుసు మీకు, p of x equal to 0/2 అని తెలుసు. ఇప్పుడు ఈ p of x equal to 0 ఎంత వచ్చింది, 1/3 వచ్చింది. మరి 1/3/2 అంటే ఎంత అవుతుంది, 1/6 అవుతుంది. అదేవిధంగా p of x equal to 1 equal to p of x equal to 2 is equal to ఇది ఈక్వల్ టు ఏమని తెలుసు, b అంటే ఏమని తెలుసు, p of x equal to 0/2. కాబట్టి మళ్ళీ x equal to 0 అంటే 1/3 కాబట్టి 1/6. సో x వాల్యూ -2 -1 0 1 2. PMF అంటే p of x -2 కి ఎంత వచ్చింది అంటే 1/6. ఎందువల్ల ఇగో -2 కి -1 కి కూడా 1/6, కూడా 1/6. 0 అంటే 1/3, మళ్ళీ 1 2 కంటే 1/6, సో 1/6. ఎప్పుడైతే PMF వచ్చిందో డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ క్యాపిటల్ F of x కట్లో ఆల్రెడీ మీకు నేర్పాం. ఎలాగా f of x ఫస్ట్ వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ 1/6, సెకండ్ ఎలా వస్తుంది, ఈ 1/6 కి కలపాలి. 1/6 + 1/6 2/6, 2/6 + 1/3 అంటే నథింగ్ బట్ 2/6 కాబట్టి యాడ్ చేస్తే 4/6, 4/6 + 1/6 5/6, 5/6 + 1/6 1, 6/6 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 1. ఈ రకంగా మనం PMF డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కూడా కట్టాం. అంటే ఇండైరెక్ట్ గా ఇచ్చారన్నమాట వాల్యూస్, దాని ముందు ఎవాల్యుయేట్ చేసి అప్పుడు PMF అలాగే డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, రెండు ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ మనం ఎవాల్యుయేట్ చేసాం. అర్థమైందండి. సో ఇంపార్టెంట్ సమ్ ఇది ఎక్కించుకోండి, లేదంటే వన్ మోర్ టైం మీరు వినండి, మళ్ళీ నెక్స్ట్ సమ్స్ ఏంటి అనేది చూద్దాం. చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ వేరే మోడల్ 8 సమ్స్ వరకు మనం డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ చేసాం. ఇప్పుడు 9th నుంచి కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ చేస్తాం. ఏ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ క్యాపిటల్ X హ్యాస్ ఫాలోయింగ్ డెన్సిటీ ఫంక్షన్. ఏంటి, f of x equal to ax², 0 less than or equal to x less than or equal to 1 అయితే డిటర్మైన్ ఏ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అన్నది మీరు గుర్తుంచుకోవాలి. సో ఏ అడిగారు అనేది తర్వాత, అందులో ఒక్కొక్క బిట్ తర్వాత చూద్దాం. సో ముందు సొల్యూషన్ గివెన్ దట్ ఏమి ఇచ్చారు, f of x equal to ax² ఇచ్చారు, 0 less than or equal to x less than or equal to 1 ఇచ్చారు. అయితే డెఫినేషన్ ఆఫ్ ఇది PDF కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ మీద ఉండే ఫంక్షన్ ఏంటంటే PDF, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. PDF ఏంటా, PDF అంటే ఫార్ములా ఇంటిగ్రల్ f of x dx equal to 1. అక్కడ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అయితే సిగ్మా p of x equal to 1. కానీ ఈ డెన్సిటీ ఫంక్షన్ లో కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ లో అయితే ఇంటిగ్రల్ f of x dx equal to 1. సో ఇంప్లైస్ ఇంటిగ్రల్ 0 to 1 ax² dx equal to 1. సో దీని నుంచి మనం సింప్లిఫై చేశారనుకోండి, ఏ అనేది కాన్స్టెంట్ అవుతుంది, ఇంటిగ్రల్ 0 to 1 x² dx is equal to 1. సో ఇది a ఇంటూ దీనికి ఇంటిగ్రల్ x² అంటే x³/3, లిమిట్స్ వచ్చేసి 0 to 1 is equal to 1. a ఇంటూ 1/3 minus 0 is equal to 1. అంటే దానికి నథింగ్ బట్ a/3 equal to 1. సో implies a equal to 3. ఏమైంది, a equal to 3 అయింది. a equal to 3, ఏ వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ ఎంత 3. ఫస్ట్ బిట్ అదే ఏం చేయమన్నారు, ఫస్ట్ బిట్ లో ఈ ఫైండ్ ద ప్రాబబిలిటీస్ డిటర్మైన్ a, ఫస్ట్ డిటర్మైన్ a అన్నారు. సో ఏ వాల్యూ ఎంత అనేది చెప్పు. తర్వాత సెకండ్ ఫైండ్ ద ప్రాబబిలిటీస్ ఆఫ్, అందులో ఫస్ట్ ఏ x లైస్ బిట్వీన్ 0.2 and 0.5. x లైస్ బిట్వీన్ ఏమంటారంటే 0.2 and 0.5 అంటారు. x లైస్ బిట్వీన్ 0.2 and 0.5 అంటే అర్థం ఏంటి, p ఆఫ్ వాల్యూస్ 0.2 లెస్ దాన్ x లెస్ దాన్ 0.5. x వాల్యూ 0.2 కి 0.5 కి మధ్యలో ఉంది, అంటే 0.2 లెస్ దాన్ x less than 0.51. అంటే x యొక్క లిమిట్స్ 0.2 to 0.51. కాబట్టి is equal to integral 0.2 to 0.5 f of x dx అని వేసుకుంటాం. అంటే f of x dx అని వేసుకోవాలి, 0.2 0.5 లిమిట్స్. కాబట్టి is equal to integral 0.2 to 0.5 f of x అంటే ax² dx. అయితే ఇక్కడ ఏ వాల్యూ ఆల్రెడీ నువ్వు ఫైండ్ అవుట్ చేసుకున్నావు, ఎంత వచ్చింది, ఏ వాల్యూ 3. కాబట్టి ఇక్కడ నువ్వు రాయాల్సింది ఏంటి అంటే 3x².
3x square dx ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు దీనికి ఇంటిగ్రల్ కట్టారు అనుకోండి ఈజ్ ఈక్వల్ టు ఓకే ఈజ్ ఈక్వల్ టు జాగ్రత్తగా చూడండి ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 3 అర్థమవుతుందండి 3 ఇంటూ దీని యొక్క ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ బై 3 లిమిట్స్ వచ్చేసి 0.2 టు 0.5 ఈ 3 పోతాయి కాబట్టి లిమిట్స్ వచ్చేసి ఏంటవుతుందంటే మనకి ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ అప్పర్ లిమిట్ వేసారు అనుకోండి 0.5 హోల్ క్యూబ్ మైనస్ తర్వాత లోయర్ లిమిట్ 0.2 హోల్ క్యూబ్ మీకు అర్థమైందా ఇది f of x dx అంటే 3x స్క్వేర్ x స్క్వేర్ ఇంటిగ్రల్ x క్యూబ్ బై 3 క్యాన్సిల్ అయిపోయి x క్యూబ్ మిగిలింది దీనికి లోయర్ లిమిట్ 0.2 అప్పర్ లిమిట్ 0.5 ఆ వాల్యూ x బదులు ఇక్కడ అయితే 0.5 హోల్ క్యూబ్ మైనస్ 0.2 హోల్ క్యూబ్ క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకోండి అందులో 0.5 హోల్ క్యూబ్ ఎంతో కొట్టి మైనస్ 0.2 హోల్ క్యూబ్ కొట్టండి అదేంటంటే 0.5 క్యాప్ ఎక్స్పోనెన్షియల్ ఉంటుంది క్యాప్ 3 వేస్తే మీకు 0.5 ఎంతో వస్తుంది సో అది మైనస్ 0.008 అన్నమాట ఈ రెండు తీసేస్తే 0. నాకు మా డైరెక్ట్గా నోట్తోనే చెప్పేసి ఇది ఎంతంటే 0.125 ఇది 0.008 అవుతుంది కాబట్టి తీసేస్తే 0.117 ఇది ఆన్సర్. నెక్స్ట్ తర్వాత బిట్ ఏంటని అడిగారు చూడండి x లెస్ దాన్ 0.3 అని అడిగారు. నెక్స్ట్ అందులో p ఆఫ్ x లెస్ దాన్ 0.3 అడిగారు ఇది అడిగారు. x లెస్ దాన్ 0.3 కన్నా తక్కువ అంటే మినిమం ఎక్కడ పోతే అసలు x వాల్యూ దేనికి మధ్యలో ఉంది ఇక్కడ ఇచ్చిన కండిషన్లో 0 to 1. ఇప్పుడు ఇక్కడ x ఏమని చెప్తున్నారు 0.3 కన్నా తక్కువ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 0 నుంచి 0.3 వరకు ఉండొచ్చు. కాబట్టి లిమిట్స్ వచ్చేసి 0 to 0.3 f of x dx is equal to integral 0 to 0.3 f of x అంటే 3x square dx is equal to సేమ్ ఇందాకట్లాగే ఇది ఏంటవుతుంది ఇప్పుడు మళ్ళీ 3 into x cube by 3 లిమిట్స్ వచ్చేసి 0 to 0.3 ఈ 3 పోయింది is equal to 0.3 whole cube అంతే మైనస్ 0 ఎలాగ అవసరం లేదు 0.3 whole cube అంటే ఏమవుతుంది 0.027 సో ద ఆన్సర్ వచ్చేసి 0.027. అలాగే ఇంకొక బిట్ ఉంది మూడో బిట్ వచ్చేసి ఇది జాగ్రత్తగా చూడండి p ఆఫ్ ఏమడిగారు 1/4 లెస్ దాన్ x లెస్ దాన్ 1/2 అని అడిగారు. 1/4 లెస్ దాన్ x లెస్ దాన్ 1/2 అంటే ఇక్కడ అర్థం ఏంటి లిమిట్స్ ఇంటిగ్రల్ 1/4 to 1/2 f of x dx అని అర్థం. సో ఇంటిగ్రల్ 3x square dx లిమిట్స్ వచ్చేసి 1/4 to 1/2 ఇది నథింగ్ బట్ మళ్ళీ దీనికి కూడా ఇందాకంటే 3 into x cube by 3 అంటే 3 పోతే డైరెక్ట్ గా వేసేస్తున్నాం 1/4 up to 1/2 సో ఈజ్ ఈక్వల్ టు ముందు 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 హోల్ క్యూబ్ అంటే 1/8 మైనస్ 1/4 హోల్ క్యూబ్ అంటే 1/64 సో ఎల్సిఎం వచ్చేసి 64 అవుతుంది 8 minus 1 7/64 సో దీని ఆన్సర్ వచ్చేసి 7/64 అవుతుంది. 7/64 క్యాలిక్యులేటర్లో కొట్టండి పాయింట్లో వాల్యూ అవుతుంది 0.109 సో x లెస్ దాన్ అయిపోయింది ఇదే అయిపోయింది x గ్రేటర్ దాన్ 3/4 గివెన్ x గ్రేటర్ దాన్ 1/2 వెరీ ఇంపార్టెంట్ బిట్ కండిషనల్ ప్రాబబిలిటీ x గ్రేటర్ దాన్ 3/4 కట్టాలి ఎప్పుడు కట్టాలి మీకు x గ్రేటర్ దాన్ 1/2 అయినప్పుడు కట్టాలి అర్థమైంది అంటే దీని అర్థం ఏంటంటే ఆయన కట్టమన్నది ఏంటి అని అంటే మనకి p ఆఫ్ x గ్రేటర్ దాన్ 3 బై x గ్రేటర్ దాన్ 1/2 ఇది కట్టమన్నాడు. ఇది కట్టమంటే దీన్ని ఏం చేస్తాం a బై b అంటే a ఇంటర్సెక్షన్ b కింద రాస్తాం ఆల్రెడీ నేను చెప్పాను క్లాస్ x గ్రేటర్ దాన్ 3 ఇంటర్సెక్షన్ x గ్రేటర్ దాన్ 1/2 బై బైలో p ఆఫ్ x గ్రేటర్ దాన్ 1/2 సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కట్టాలంటే x గ్రేటర్ దాన్ 3 x గ్రేటర్ దాన్ 1/2 x గ్రేటర్ దాన్ 3 ఇంటర్సెక్షన్ x గ్రేటర్ దాన్ 1/2 కాబట్టి సారీ గ్రేటర్ దాన్ 3/4 ఓకే 3/4 x గ్రేటర్ దాన్ 3/4 ఇంటర్సెక్షన్ గ్రేటర్ దాన్ 1/2 అంటే పైన మనకి ఏంటవుతుంది p ఆఫ్ x గ్రేటర్ దాన్ 3/4 అంటే ఎంత 0.75 ఇదంటే ఎంత 0.5 కాబట్టి ఇక్కడ అడుగుతున్న దాని ప్రకారంగా ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ అంటే
ఇదేమో 1/2 కన్నా ఎక్కువ ఉన్నాయి, అంటే 0.5కి ఎక్కువ ఉన్నాయి, ఇన్ని వస్తాయి. ఇందులో 0.75 కన్నా ఎక్కువ ఉన్నాయి వస్తాయి. రెండిట్లో కామన్గా ఏమి వస్తాయి, 0.75 కన్నా ఎక్కువ ఉన్నాయి వస్తాయి. అంటే ఈజ్ ఈక్వల్ టు పైనేమో p ఆఫ్ x గ్రేటర్ దాన్ 3/4 అవుతుంది, అండ్ బైలోనేమో p ఆఫ్ x గ్రేటర్ దాన్ 1/2 అవుతుంది. సో ఫస్ట్ p ఆఫ్ x గ్రేటర్ దాన్ 3/4 ఎంత, మళ్ళీ p ఆఫ్ x గ్రేటర్ దాన్ 1/2 ఎంత కట్టాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ p ఆఫ్ x గ్రేటర్ దాన్ 3/4 కడుతున్నాం. x గ్రేటర్ దాన్ 3/4 అంటే ఇంటిగ్రల్ 3/4 నుంచి ఎక్కడ వరకు ఫైనల్ లిమిట్ 1, కాబట్టి 3/4 to 1 f ఆఫ్ x అంటే అంతే, ఇక్కడ 3x² dx. ఇది నథింగ్ బట్ 3x² అంటే ఇంటిగ్రేషన్ కట్టేస్తే x³ అది ఆల్రెడీ ఎలా కట్టామో చూపించాను మీకు. దీనికి లిమిట్స్ వచ్చేసి 3/4 to 1 అంటే ఇది నథింగ్ బట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ x బదులు 1 ఇయర్ ఫస్ట్ అప్పర్ లిమిట్ అయితే 1³ 1 మైనస్ 3/4 వేసారనుకో 3³ అంటే 27/64. 64 మైనస్ 27 వచ్చేసి 37/64. 37/64. సో 37/64 మీన్స్ ఇది నథింగ్ బట్ దాని వాల్యూ అంత అందులో క్యాలిక్యులేటర్లో కొట్టుకోండి 0.5781 వస్తుంది. 0.5781 వస్తుంది. సేమ్ ఇదే విధంగా వెరీ గుడ్ 0.5781 వచ్చింది. అదేవిధంగా కింద p ఆఫ్ x గ్రేటర్ దాన్ 1/2 p ఆఫ్ x గ్రేటర్ దాన్ 1/2 కట్టారనుకోండి ఇంటిగ్రల్ 1/2 కన్నా ఎక్కువ అంటే 1/2 to 1 f ఆఫ్ x అంటే 3x² dx ax² a means 3, సో 3x² dx is equal to దీనికి మళ్ళీ ఇంటిగ్రేషన్ కడితే ఇది x³ సో లిమిట్స్ వచ్చేసి బైలో 1/2 పవర్ లో వచ్చి 1. సో ఇది నథింగ్ బట్ 1³ అంటే 1 మైనస్ 1/8, ఇది నథింగ్ బట్ 7/8. 1 మైనస్ 1/2 3 కూడా 1 మైనస్ 1/8 అంటే 7/8. 7/8 అంటే 0.875. సో యూ మే క్యాలిక్యులేట్ ఇట్ ఇన్ యువర్ క్యాలిక్యులేటర్. అర్థమైందా? సో ఇప్పుడు అయిపోలేదు. సో దేర్ఫోర్ ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ మనం కట్టాల్సింది ఏంటి, ఇది కట్టాలి. సో కాబట్టి ఈ వాల్యూ 0.578/0.875 మీ నోట్స్లో ఉందో చూసుకోండి. వేస్తే దాన్ని మీరు క్యాలిక్యులేటర్లో కొడితే ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? సింపుల్. చూడండి మీకు తేడా ఏమి లేదు. ఈ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్లో మనం ఏం చేయవలసి వస్తుంది అంటే ఇంటిగ్రేషన్ ఆధారంగా చేస్తాం అన్నమాట. అంతే తేడా దానికి దీనికి. జాగ్రత్తగా ఒకసారి లెక్క మొత్తం జాగ్రత్తగా చూసుకోండి. ఇంకోసారి రిపీట్ చేసి వినండి. తర్వాత సమ్ ఏంటి అనేది చూద్దాం. ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఫర్ ద ఫాలోయింగ్ డెన్సిటీ ఫంక్షన్ f ఆఫ్ x is equal to ఏమి ఇచ్చారంటే cx² into 1 minus x, 0 less than x less than 1 అంటే x యొక్క లిమిట్స్ 0 to 1 అని. ఫైండ్ కాన్స్టెంట్ c వాల్యూ ఎంత, మీన్ ఎంత అని అడిగారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాపర్టీ డెన్సిటీ ఫంక్షన్ ప్రకారంగా f ఆఫ్ x ఈక్వల్ టు ఏంటి cx² into 1 minus x, 0 less than x less than 1. ఇప్పుడు బై ద డెఫినేషన్ ఆఫ్ ప్రాపర్టీ డెన్సిటీ ఫంక్షన్ ప్రకారంగా ఇంటిగ్రల్ f ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 1. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 f ఆఫ్ x అంటే cx² into 1 minus x dx ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ c కాన్స్టెంట్ కాబట్టి ఎదరికి వచ్చింది. ఇంటిగ్రల్ 0 to 1 x² తో మల్టిప్లై చేస్తే x² into 1 x² minus x³ dx ఈక్వల్ టు 1. సో ఇప్పుడు మనం ఇంటిగ్రల్ కట్టాలి దీనికి. సో దీని ఇంటిగ్రేషన్ కట్టాలంటే బ్రాకెట్ x² ఇంటిగ్రల్ x³ 3 మైనస్ దీని యొక్క ఇంటిగ్రేషన్ x⁴/4 0 to 1 ఈక్వల్ టు 1. ఇప్పుడు దీంట్లో మనం లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. ముందు అప్పర్ లిమిట్ వేసామనుకోండి x బదులు 1 వేయాలి. వేస్తే ఇదేమో 1³ 1 అవుతుంది, 1/3 మైనస్ 1/4. అలా మైనస్ ఆఫ్ పెడదాం కానీ 0 కాబట్టి అంతా 0 అయిపోతుంది, ఇంకా దాని గొడవ లేదు. సో 1/3 మైనస్ 1/4 ఈక్వల్ టు 1. c ఇంటూ దీనికి ఎల్సిఎం పెడితే 12 అయింది, 4 మైనస్ 3 అయింది అంటే 1/12. c/12 ఈక్వల్ టు 1 కాబట్టి c ఈక్వల్ టు ఎంత అయింది 12. c వాల్యూ 12. వెరీ సింపుల్గా మనం చేయొచ్చు. అలాగే ఇప్పుడు రెండో బిట్ ఏం అడిగారు, మీన్ అంటే ఫార్ములా ఏంటి, ఎదరో మీకు లిస్ట్ చెప్పాము అందులో ఉంటుందో చూసుకోండి. మీన్ అంటే ఇంటిగ్రల్ x ఇంటూ f ఆఫ్ x dx అనేది మీన్. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x ఇంటూ f ఆఫ్ x అంటే ఏంటి cx², c అంటే 12 x² ఇంటూ 1 మైనస్ x dx. అండ్ లిమిట్స్ వచ్చేసి దీని యొక్క లిమిట్స్ ఇక్కడ లిమిట్స్ వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్న x యొక్క లిమిట్స్ 0 to 1. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ 12 ఎదరికి వచ్చేసింది.
ఇంకా ఫైనల్ గా లోపల ఏం మిగిలిందో చూద్దాం. ఇంటిగ్రల్ 0 to 1 ఇది ఒక x ఉంది, ఇది x² కాబట్టి x క్యూబ్ x into x² అయింది x క్యూబ్ into 1 minus x dx. కాబట్టి 12 into ఇంటిగ్రల్ 0 to 1 x cube minus x power 4 dx. సో 12 into ఇంటిగ్రల్ అప్లై చేశారు అనుకోండి, ఫస్ట్ దానికి ఇంటిగ్రేషన్ ఏమో x power 4/4 minus x power 5/5 అప్ టు లిమిట్స్ వచ్చేసి 0 to 1 అవుతుంది. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 12 into ఫస్ట్ 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, 1/4 minus 1/5 మైనస్ యాక్చువల్ గా వద్దు 0 కానీ 0 కాబట్టి దాని గొడవ లేదు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 12 into 4/5 కలిసేం వచ్చేసి 20 పైన 5 minus 4 అవుతుంది. సో ఈ 5 minus 4 1 అయింది కాబట్టి 12/20 అయింది. 12/20 అంటే 6/5 అయింది. సారీ 2 6 12 2 10 10 6/10 అయింది అంటే 0.6 అయింది. 6/10 అంటే ఎంత అయింది? 0.6 అయింది. సో ద ఆన్సర్ ఈజ్ 0.6. ఇదేంటంటే మీన్. అర్థమైందా? మీన్ ఎలా కట్టామో మళ్ళీ ఒకసారి. మీన్ అంటే ఇంటిగ్రల్ x into f of x dx. x into f of x అంటే f of x అంటే c అంటే 12 into x² into 1 minus x dx. ఈ 12 కాన్స్టెంట్ ఎదురుగా తెచ్చేసాం. ఈ x into x² x క్యూబ్ అయింది into 1 minus x dx. మల్టిప్లై చేస్తే x క్యూబ్ minus x power 4 dx. దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేసాం. x క్యూబ్ యొక్క ఇంటిగ్రల్ x power 4/4 minus x power 5/5 0 to 1. యాక్చువల్ గా 12 పక్కన పెద్ద బ్రాకెట్ పెట్టి 1 బదులు వేస్తే ఇది వచ్చింది. -0 కూడా ఇయ్యాలి కానీ 0 అంటే వాల్యూ ఏం మారదు కాబట్టి ఆ 0 ఉండటం వల్ల లోయర్ లిమిట్ ఇబ్బంది లేదు. అదే 0 బదులు -1 ఏదో ఉందనుకోండి, మనం ఖచ్చితంగా అది కూడా వేసి చెయ్యాలి. సో 1/4 minus 1/5 దీన్ని సింప్లిఫై చేస్తే మీన్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 0.6 వచ్చింది. అర్థమైందా? సో వెరీ ఇంపార్టెంట్, సింపుల్, ఈజీ. ఇది కంటిన్యూస్ రాండమ్ వేరియబుల్ లో నెక్స్ట్ సమ్. సో నెక్స్ట్ 11th సమ్ చూడండి. ఏ కంటిన్యూస్ రాండమ్ వేరియబుల్ క్యాపిటల్ X హ్యాస్ ఫాలోయింగ్ PDF. ఏంటి? f of x equal to capital A plus bx 0 less than or equal to x less than or equal to 1 if the mean of the distribution is 1/2. ఇదేమో డెన్సిటీ ఫంక్షన్ ఇలా డిఫైన్ అయింది. దాని యొక్క మీన్ కూడా ఇచ్చేసారు 1/2 అయితే మనం ఈ లెక్కలో ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో గివెన్ దట్ f of x equal to ఇచ్చారు a plus bx 0 less than or equal to x less than or equal to 1. So by the definition of PDF and a probability density function integral f of x dx equal to 1 కాబట్టి is equal to implies integral 0 to 1 లిమిట్స్ వచ్చేసి 0 to 1 f of x అంటే a plus bx dx equal to 1. సో implies దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేసాం అనుకోండి, ఏంటవుతుంది? ఇది ఇంటిగ్రల్ a dx అంటే ax plus bx² 2 అవుతుంది. సో దీనికి లిమిట్స్ వచ్చేసి 0 to 1 is equal to 1 అంటే implies. సో లిమిట్ అప్లై చేసాను, ఫస్ట్ 1 వేసారు అనుకో, a into 1 ఎంత అవుతుంది? a plus b into 1/2 కాబట్టి b/2 a plus b/2 మైనస్ తర్వాత లోయర్ లిమిట్ 0 అయితే ఇది 0 ప్లస్ మళ్ళీ ఇది కూడా 0 అయితే ఇది కూడా 0 అయిపోయింది ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇది నథింగ్ బట్ a plus b/2 ఈజ్ ఈక్వల్ టు 1 ఎంప్లాయిస్ 2 తో మల్టిప్లై చేశారు అనుకో 2a plus b ఈజ్ ఈక్వల్ టు 2 ఫస్ట్ ఈక్వేషన్. 2a plus b equal to 2 ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ బై ద ప్రాబ్లం లెక్కలో ఏమన్నారండి మనల్ని? ఏమన్నారు? మీన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇచ్చారు. మీన్ అంటే ఫార్ములా ఇంటిగ్రల్ x into f of x dx ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చారు. సో ఇంటిగ్రల్ x into f of x dx, f of x అంటే ఏంటండి? a plus bx dx ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని మనం సింప్లిఫికేషన్ ఏ రకంగా చేస్తామనేది చూడాలి. సో ఈ లిమిట్స్ వచ్చేసి ఇంటిగ్రల్ 0 to 1 x తో మల్టిప్లై చేస్తే ax plus bx² dx ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇది. సో ఎంప్లాయిస్ ఇప్పుడు
దీనికి మనం ఇంటిగ్రేషన్ అప్లై చేశారనుకోండి, ఏ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ బి ఎక్స్ క్యూబ్ బై 3 అవుతుంది. దీనికి లిమిట్స్ వచ్చేసి 0 to 1 ఈక్వల్ టు 1/2 ఎంప్లాయిస్. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ చేశారనుకోండి, ఇందులో a బై 2 అవుతుంది ప్లస్ ఇక్కడ b బై 3 అవుతుంది. అర్థమైందా? a బై 2 ప్లస్ b బై 3 మైనస్ 0 అయితే a ఇంటూ 0 0 ప్లస్ 0 కూడా ఇది అలాగే 0 ఈక్వల్ టు 1/2. సో a బై 2 ప్లస్ b బై 3 దీనికి ఎల్సిఎం వచ్చే 6 అవుతుంది. పైన 3a ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు 1/2. 2 3 టైమ్స్ పోయింది ఎంప్లాయిస్. 3a ప్లస్ 2b ఈక్వల్ టు 3 అవుతుంది. 3a ప్లస్ 2b ఈక్వల్ టు 3. ఇది సెకండ్ ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు ఏబి వాల్యూస్ అడుగుతున్నారు. ఏబి వాల్యూస్ కట్టాలంటే ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ 1 and 2. సాల్వ్ 1 and 2. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ 2 తో మల్టిప్లై చేయడం ముందు సాల్వ్ చేయడానికి, ఎందుకంటే b వాల్యూ పోగొట్టడానికి ట్రై చేద్దాం. ఇక్కడ b ఉంది, ఇక్కడ 2b ఉంది, దీన్ని కూడా 2b చేయాలి అంటే 2 తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? 4a 2 into 2a 4a plus 2b is equal to 4. కింద ఇది వేసుకోండి, 3a plus 2b equal to 3. సాల్వ్ 1 and 2 అన్నమాట. సబ్ట్రాక్ట్ చేయి, మైనస్ 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 ప్లస్ 2b మైనస్ 2b పోయినాయి. 4a మైనస్ 3 అంటే a, 4 మైనస్ 3 అంటే 1. a ఈక్వల్ టు 1 వచ్చేసింది. ఏ వాల్యూ తీసుకొచ్చి మీరు ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసినా వచ్చేది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఏమైంది? 2a, a అంటే 1 ప్లస్ b ఈక్వల్ టు 2, b ఈక్వల్ టు 0. సో ఆన్సర్ వచ్చేసి a ఈక్వల్ టు 1 అండ్ b ఈక్వల్ టు 0. సో ఏబి వాల్యూస్ అడిగారు. ఏబి వాల్యూలు వచ్చేసి a వాల్యూ 1, b వాల్యూ 0. అర్థమైందా? ఇది ఇంపార్టెంట్. ఒకసారి మళ్ళీ చూడండి. సో మీరు ఒకసారి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ జాగ్రత్తగా వినాలి తప్పనిసరిగా. అందరూ కూడా మీకు ఫస్ట్ సెమ్కి సంబంధించిన స్టాటిస్టిక్స్ రికార్డు రాయాలి. రికార్డ్ ఆల్రెడీ మీ దగ్గర వైట్ పేజెస్ రికార్డు మ్యాథ్స్కి 2 ఇచ్చినట్టున్నారు. మీకు మ్యాథ్స్ అని చెప్పి 2 వైట్ పేపర్ రికార్డులు ఇచ్చారు. స్టాటిస్టిక్స్ అందులో ఒకటి ఈ సెమ్కి మ్యాథ్స్కి వాడు ఉంటారు, ఇంకొకటి ఖాళీ ఉండి ఉంటుంది. సో అందులో రాయాలి. అందులో రాసేయండి స్టాటిస్టిక్స్ రికార్డ్. ఏమి రాయాలండి అని అంటే, నేను ఈరోజు పీడిఎఫ్ ఫైల్ మీకు పెడతాను. ఈరోజు ఈ క్లాస్తో పాటు మీకు రికార్డ్ పీడిఎఫ్ పెడతాను. అర్థమైంది? ఆ రికార్డ్ పీడిఎఫ్ చూసుకుంటూ జాగ్రత్తగా రాయండి. అందులో డయాగ్రామ్స్ ఉంటాయి. ఆ డయాగ్రామ్స్ మాత్రం గ్రాఫ్స్ అన్నమాట. డయాగ్రామ్స్ అంటే పెద్ద ఇదేం కాదు. గ్రాఫ్స్ అందులో ఎలా గీసారో ఆ రకంగా గీయండి. ఆ గ్రాఫ్స్ వచ్చేసి మీరు నీట్గా పెన్సిల్తో గీయవలసి ఉంటుంది. ఓకే, ఈ రకంగా మీరు రికార్డ్ కంప్లీట్ చేయండి. ఆ రికార్డ్ కంప్లీట్ చేసి ప్రాక్టికల్ టైంకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఆ పీడిఎఫ్ ఈరోజు పెడతాను. మీరు జాగ్రత్తగా రాస్తే 2 daysలో అయిపోతుంది. పేజీలు ఎక్కువ ఉంటాయి, కానీ స్టాటిస్టిక్స్ రికార్డు మళ్ళా యాక్చువల్గా మామూలుగా అయితే ఓ 20 పేజీలు కూడా ఉండని రికార్డు. అర్థమవుతుందా? ఇప్పుడు 80 పేజీల కింద ఉంటుంది. మీకు అన్ని బొమ్మలు ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి, కాబట్టి ఎక్కువ ప్లేస్ బట్టి ఎక్కువ పేజీలు వస్తాయి ఖాళీగా రాయడం వల్ల. అంతే తప్ప అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో మీరు ఈ రాసి ఒక 3-4 daysలో రికార్డుని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఈ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్కి సంబంధించి ఇంకా ఇంపార్టెంట్ సమ్స్ కొన్ని ఉన్నాయి. అవి రేపు క్లాస్లో చూద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.